తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు వీటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు. వారికి ఉపకరించే విధంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ ఇంగ్లీష్ ప్రీవియస్ పేపర్స్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నానండి. వీటిలో ఇంగ్లీష్ పేపర్లో సులభంగా సమాధానాలు రాసేటటువంటి టెక్నిక్స్ని, ఇంగ్లీష్లో 30కి 30 సంపాదించడం ఎలా అనేటటువంటి టెక్నిక్స్ని నేను మీకు షేర్ చేయబోతున్నానండి. మీకు దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు వీటికి సంబంధించినటువంటి ఎలాంటి వీడియో కావాలన్నా నేను అప్లోడ్ చేస్తానండి. మీరు ఇంతకుముందు నా యూట్యూబ్ ఛానల్ అనంత్ ఈలిప్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, చూజ్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ని చూజ్ చేయండి అన్నారు. మీరు సెంటెన్స్ చూస్తే మనకి ఇక్కడ కొన్ని క్లూ వర్డ్స్ ఉన్నాయండి. ఏంటంటే సిన్స్ టైం అనేది అన్ని సెంటెన్సెస్లోనూ చూడండి. సిన్స్ టైం, ఫర్ టైం, సిన్స్ టైం అని ఇచ్చాడు. అంటే ఈ సిన్స్ అనేటటువంటి ప్రిపోజిషన్ కానీ లేకపోతే ఫర్ అనేటటువంటి ప్రిపోజిషన్ కానీ వచ్చి టైం వచ్చింది అనుకోండి, ఆ టైమ్స్ని ఏమంటామంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో కానీ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో కానీ రాస్తాం. అంటే వర్బ్ ఎలా ఉంటుంది అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్ V3 కానీ, లేదా హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ V1 + ing కానీ ఉండాలండి. కాబట్టి ఈ బేస్లో మనం ఆన్సర్ చేస్తాం. చూడండి, ఫస్ట్ చూడండి ఆర్ లివింగ్ అన్నాడు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. రెండోది హ్యావ్ బీన్ లివింగ్ అన్నాడు, ఆన్సర్ అవ్వచ్చు, అలా ఉంచుతాను. థర్డ్ వన్ చూడండి హ్యావ్ బీన్ లివింగ్ అన్నాడు, ఇది కూడా ఆన్సర్ అవ్వచ్చు. తర్వాత ఫోర్త్ వన్ చూడండి వర్ లివింగ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదండి. ఇప్పుడు ఆన్సర్ సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ. ఈ సెకండ్ వన్ థర్డ్ వన్లో ఏది ఆన్సర్ అంటే సిన్స్ 2010 అన్నాడు ఒక దాంట్లో, ఇంకో దాంట్లో ఏంటి ఫర్ 2010 అన్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పాలి అంటే పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్పేటప్పుడు ఫర్ వాడతామండి. అదే పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నాం అనుకోండి, అప్పుడు సిన్స్ వాడతాం. ఇక్కడ 2010 అనేటటువంటిది ఏంటి పాయింట్ ఆఫ్ టైం అండి, ఏ పాయింట్లో స్టార్ట్ అయిందో చెప్తున్నాడు. కాబట్టి ఏంటి ఈ ఫర్ 2010 ఈజ్ రాంగ్. కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ఇక్కడ మనకు ఫ్రేజ్ ఆర్ ఇడియం ఇచ్చాడు, ఆ ఫ్రేజ్ ఆర్ ఇడియం యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోండి అన్నాడు. ఇక్కడ సెంటెన్స్ ఏంటో చూద్దామండి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ వన్ షుడ్ బి రియలిస్టిక్ రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైజ్ అన్నాడు. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ అంటే విజయాన్ని సాధించాలి అంటే వన్ షుడ్ బి, ఒక వ్యక్తి ఎలా ఉండాలంట, రియలిస్టిక్ వాస్తవికంగా ఉండాలి, రాదర్ దాన్ లివింగ్ ఇన్ ఎ ఫూల్స్ ప్యారడైజ్ అన్నాడు. అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అంటున్నాడు. రియలిస్టిక్గా ఉండాలి అంటే ఆపోజిట్ ఏంటి దీనికి, అన్రియలిస్టిక్గా ఉండకూడదు. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ దీన్ని బేస్ చేసుకొని ఫూల్స్ ప్యారడైజ్ అంటే ఏమర్థం వస్తుంది, ముందు కాందేదో చూడండి. రియలిస్టిక్ అన్నాడు, దానికి ఆపోజిట్ ఏంటి, అన్రియలిస్టిక్. కాబట్టి అన్రియలిస్టిక్ కాని వర్డ్స్ ఏంటో చూడండి, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్, యాంబిషన్స్, గ్రీడీ, నాయిజీ అండి. అసలు నాయిజీ అనేది ఆప్షన్ కాదండి, గ్రీడీ దురాశ అనేది ఆప్షన్ కాదు. ఎందుకని రియలిస్టిక్ ఆపోజిట్ రావాలి. కాబట్టి ఏంటి అది యాంబిషన్స్ అన్నవాలి, ఫాల్స్ ఎక్స్పెక్టేషన్. ఫాల్స్ ఎక్స్పెక్టేషన్ అంటే ఏంటి, సంథింగ్ దట్స్ నాట్ రియల్ కానీ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ వన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుందండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ఇడియం మీనింగ్ అనుకోమన్నాడు. ఆల్మోస్ట్ ఆల్ ద పొలిటికల్ పార్టీస్ టుడే లవ్ టు ప్లే టు ద గ్యాలరీ అన్నాడు. ప్లే టు ద గ్యాలరీ అంటే ఏంటో మనం ఇక్కడ కనుక్కోవాలి. ఓకే,
ఇక్కడ టు బీ డిజానెస్ట్ ఫస్ట్ వన్ అండి. సెకండ్ వన్ టు బికమ్ పాపులర్. థర్డ్ వన్ అపీల్ టు పాపులర్ టేస్ట్. ఫోర్త్ వన్ బ్రింగ్ సోషల్ రిఫార్మ్స్ అన్నాడు. ఇక్కడ మనకి ప్లే టు ద గ్యాలరీకి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే థర్డ్ వన్ అండి. ఏంటి? అపీల్ టు పాపులర్ టేస్ట్ అంటే పాపులర్ అందరూ ఏం కోరుకుంటున్నారో దాన్నే పొలిటికల్ పార్టీస్ కూడా చేయడానికి ఇష్టపడుతున్నాయి అని. నెక్స్ట్ ఫోర్త్ వన్ అండి, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం. ఈ అండర్లైన్డ్ ఫ్రేజ్ ఇడియం యొక్క మీనింగ్ ఏంటో కనుక్కోండి. ఇఫ్ యూ స్టడీ బై బిట్స్ అండ్ స్టార్ట్స్ యూ కెన్ నెవర్ అచీవ్ యువర్ గోల్. నువ్వు బిట్స్ అండ్ స్టార్ట్లో చదివితే నీ గోల్ అచీవ్ చేయలేవు అంటున్నాడు. అంటే అచీవ్ చేయలేవు అంటున్నాడు అంటే ఏంటి? ఇక్కడ నెగిటివ్ జరుగుతుందంటే ఇటు పక్కన కూడా ఏంటి? నెగిటివ్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే తీసేసేయండి. చూడండి, రెగ్యులర్లీ అన్నాడు. రెగ్యులర్గా చదివితే ఏమవుతుంది? గోల్ అచీవ్ చేయొచ్చు, కాబట్టి అది ఆన్సర్ కాదండి. తర్వాత సీరియస్లీ అన్నాడు. సీరియస్గా చదివినా కానీ ఏమవుతుంది? గోల్ అచీవ్ చేయొచ్చండి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ ఇమోషనల్లీ అండి. ఇమోషనల్లీ చదివినా కానీ ఏమవుతుంది? అచీవ్ చేయొచ్చండి, కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఇన్కన్సిస్టెంట్లీ, ఇర్రెగ్యులర్లీ అంటే రెగ్యులర్గా చదవకపోవడాన్ని ఇన్కన్సిస్టెంట్లీ అంటారు. కాబట్టి ఈ ఫ్రేజ్కి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అన్నాడు. దీనికి సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి? ద నో వైజ్ టీచర్ అన్నాడు. నో వైజ్ అండి. ఈ నో అంటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా ఉపయోగపడుతుంది. నో అంటే న్యూ, కొత్తగా వచ్చినటువంటి టీచర్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్, కష్టంగా అనిపించిందంట. టు డాష్ ద నాటీ బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉన్నటువంటి నాటీ బాయ్స్ని డాష్ చేయడం కష్టంగా అనిపించింది. పుటానా, పుటప్ విత్ ద, పుటాఫా, పుటౌట. చూడండి, పుటాన్ అంటే ఏంటి అంటే ధరించుట అండి. ధరించు అని అర్థంలో అండి. ఐ పుట్ ఆన్ ఏ క్యాట్, ఐ పుట్ ఆన్ ఏ న్యూ షర్ట్, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. తర్వాత పుటప్ విత్ అంటే బేర్ అని అర్థంలో పడతాం. అంటే టాలరేట్ అంటే సహించు, హ్యాండిల్ అనే సెన్స్లో పడతామండి. ఈ పుట్ ఆఫ్ అంటే ఏంటి అంటే పోస్ట్ పోన్ అండి. పోస్ట్ పోన్ అంటే ఏంటి? వాయిదా వేయు, వాయిదా వేయు అనే అర్థంలో వాడతాం. అదే పుట్అవుట్ అంటే ఆర్పివేయు, ఆర్పివేయు అనే అర్థంలో వాడతాం. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ మీరు గమనిస్తే మనకి రైట్ ఆప్షన్ ఏంటంటే సెకండ్ వన్. ద నో వాయిస్ టీచర్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు పుట్ అప్ విత్ ద నాటీ బాయ్స్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఉన్నటువంటి నాటీ బాయ్స్ని బేర్ చేయడం కష్టమైపోయింది అనే అర్థంలో వాడటం జరిగిందండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్ అండి. ద క్రికెట్ మ్యాచ్ వాజ్ డాష్ డ్యూ టు హెవీ రెయిన్. బాగా వర్షం ఉండడం కారణంగా క్రికెట్ మ్యాచ్ ఏం జరిగింది? కాల్డ్ ఆఫా, కాల్డ్ ఆఫా, కాల్డ్ ఎట్, కాల్డ్ ఇన్. ఈ కాల్డ్ ఎట్, కాల్ ఇన్ అంటే విజిట్ అనే సెన్స్లో వాడతాం. విజిట్ అనే సెన్స్లో వాడతాం అండి. దర్శించు అనే సెన్స్లో. ఈ కాల్ ఆఫ్ అనేటటువంటిది కరెక్ట్ కాదండి. ఓఎఫ్ఎఫ్ ఆఫ్ ఈజ్ రైట్. కాల్ ఆఫ్ అంటే ఏంటంటే పోస్ట్ పోన్ అండి. ఇందాక మనకు ఒక వర్డ్ వచ్చింది ఇందాక లాస్ట్ క్వశ్చన్లో, ఏంటి అంటే పుట్ ఆఫ్ అండి. పుట్ ఆఫ్, పుట్ ఆఫ్ అన్న కాల్ ఆఫ్ అన్న ఈ రెండు అర్థాలు ఏంటి? పోస్ట్ పోన్ అండి, వాయిదా వేయుట. కాబట్టి మనకి ఇక్కడ సిక్స్త్ వన్కి రైట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ వన్ అండి. పుట్ ఆఫ్ అన్న కాల్డ్ ఆఫ్ అన్న అర్థం ఏంటి అండి? వాయిదా వేయు, వాయిదా వేయు అనే అర్థంలో వాడుకుంటాండి. తర్వాత సెవెంత్ వన్, చూస్ ద అప్రాప్రియేట్ ఫ్రేజల్ వర్బ్. ఇది కూడా ఫ్రేజల్ వర్బ్ అండి. చూడండి, ఎక్కువగా మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజల్ వర్బ్స్ బేస్లో అడుగుతున్నాడు. మనకిచ్చింది నథింగ్ ఆన్ ద ఎర్త్ కెన్ డాష్ ద లాస్ ఆఫ్ ఎ చైల్డ్. మేక్అవుట్, మేకప్ ఫర్, మేక్ ఓవర్, మేకప్ అండి. మేక్అవుట్ అంటే అండర్స్టాండ్, అర్థం చేసుకును అనే అర్థంలో వాడుకుంటాడు. మేక్అవుట్ అర్థం చేసుకుంటా. నెక్స్ట్ మేక్ ఓవర్ అనేటటువంటి పదాన్ని ట్రాన్స్ఫర్ అనేటటువంటి మీనింగ్లో
వాడటం జరుగుతూ ఉంది. మేకప్ని యూజ్ కాస్మెటిక్స్ అనేటటువంటి అర్థంలోనూ, లేకపోతే ప్లాన్ అనేటటువంటి అర్థంలో కూడా వాడుకుంటుంది. ప్లాన్ అనేటటువంటి అర్థంలో. నెక్స్ట్ మేకప్ ఫర్ అంటే దీన్ని ఏ అర్థంలో వాడుకుంటుంటే కాంపన్సేట్ ఫర్ సంథింగ్ లాస్ట్, అంటే పోగొట్టుకున్న దాన్ని కాంపన్సేట్ చేయడం అనేటువంటి అర్థంలో వాడుకుంటుంది. ఇక్కడ నథింగ్ ఆన్ ద ఎర్త్ కెన్ డాష్ ద లాస్ ఆఫ్ ఎ చైల్డ్, అంటే ఒక చైల్డ్ని పోగొట్టుకుంటే దాన్ని ఈ భూమి మీద ఏది కూడా కాంపన్సేట్ చేయలేదు అని అర్థం అండి. కాబట్టి సెకండ్ వన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. మనకి ఇక్కడ రెండోది కరెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఆఫ్ ద సెంటెన్స్ అండి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఏంటో చూడండి అంటున్నాడు. చూడండి ఇక్కడ ఆర్ పెయింటింగ్ అన్నాడు. ఈ ఆర్ పెయింటింగ్ అనేది వచ్చినప్పుడు మనకి కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే అండి, ప్యాసివ్ వాయిస్లో మనం బీ ఫామ్ ఒకటి వాడాలండి, తర్వాత వర్బ్ యొక్క మూడో రూపం వాడుకుంటామండి. వర్బ్ యొక్క ఇక్కడ పెయింట్కి మూడో రూపం వర్బ్ ఏంటి అంటే అండి పెయింటెడ్ మూడో రూపం. ఇక్కడ బీ ఫామ్ ఏంటి అంటే అండి, మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఐఎన్జీ ఫామ్ వచ్చినప్పుడు బీ ఫామ్ ఏంటి అంటే అండి బీయింగ్ అనేది వాడుకుంటామండి. బీయింగ్ అంటే బీయింగ్ పెయింటెడ్ రావాలండి. మీరు కింద ఆప్షన్స్లో ఎక్కడైతే బీయింగ్ పెయింటెడ్ లేదో ఆ ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ చేయొచ్చండి. చూడండి ఫస్ట్ ఆప్షన్లో మనకి వాజ్ పెయింటెడ్ అన్నాడు, కాబట్టి అది ఆప్షన్ కాదు, ఎలిమినేట్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ చూడండి ఈజ్ బీయింగ్ పెయింటెడ్ అన్నాడు, ఇది ఆన్సర్ అవ్వచ్చు, పక్కన ఉంచండి. తర్వాత థర్డ్ ఆప్షన్ చూడండి వాజ్ బీయింగ్ పెయింటెడ్ అన్నాడు, ఇది ఆన్సర్ అవ్వచ్చు, ఉంచండి. ఫోర్త్ ఆప్షన్ చూడండి ఈజ్ పెయింటెడ్ అన్నాడు, కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇప్పుడు మనకు రైట్ ఆప్షన్ ఏంటండి సెకండ్ వన్ కానీ థర్డ్ వన్ కానీ, దీంట్లో ఏది రైట్? ఇక్కడ చూడండి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఆర్ పెయింటింగ్ అన్నాడు. ఆర్ పెయింటింగ్ అంటే మనకేం రావాలి, ఈజ్ అయినా రావచ్చు, యామ్ అయినా రావచ్చు, ఆర్ అయినా రావచ్చు, మూడిట్లో ఏదైనా వాడుకోవచ్చు. కాబట్టి ఏంటి ఈ వాజ్ పెయింటింగ్ అనేది రైట్ కాదండి, ఎందుకని టెన్స్ మారదు ఇక్కడ మన వాయిస్లో. కాబట్టి ఈజ్ బీయింగ్ పెయింటెడ్, సెకండ్ ఆప్షన్ వుడ్ బి ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, ఇది కూడా కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అడిగాడు. ఇక్కడ ఏంటి జో వాజ్ డ్రైవింగ్ ద కార్ అన్నాడు. ఇది కూడా సేమ్ మోడల్ అండి, ఇందాక మనం పైన చేసినటువంటి మోడలే. ముందు మనం ఏం చేయాలి, వర్బ్ థర్డ్ ఫామ్, డ్రైవ్ థర్డ్ ఫామ్ ఏంటి డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డిఆర్ఐవిఈఎన్. తర్వాత ఇక్కడ ఐఎన్జీ వచ్చింది కాబట్టి బీ ఫామ్ ఏంటి బీయింగ్, బిఈఐఎన్జీ బీయింగ్. తర్వాత ఇక్కడ ఏ హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు చూడండి వజ్ ఇచ్చాడు, ఆ వజ్ ఇచ్చాడు కాబట్టి ఆ వజ్ కానీ వర్ కానీ ఏదైనా రావచ్చు, సింగులర్ అయితే వజ్ వస్తుంది, ప్లూరల్ అయితే వర్ వస్తుంది. కాబట్టి ఇవి లేని ఎలిమినేట్ చేస్తారండి. ఫస్ట్ వన్ చూడండి వజ్ డ్రివెన్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు, ఎందుకని బీయింగ్ ఉండాలి, మనకు లేదు. తర్వాత ఏంటి హ్యాడ్ బీన్ డ్రివెన్ అన్నాడు, ఇది కాదు, ఎందుకని బీయింగ్ లేదు, బీయింగ్ డ్రివెన్ ఉండాలి. తర్వాత హ్యాస్ బీన్ డ్రివెన్ అన్నాడు, ఇది కాదు ఆన్సర్, ఎలిమినేట్ చేయండి. లాస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి వాజ్ బీయింగ్ డ్రివెన్, వాజ్ ఈజ్ ద బీయింగ్ ఉంది, డ్రివెన్ ఉంది, కాబట్టి ఏంటి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ అండి, చూస్ ద కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఇక్కడ కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని ఉంచండి అన్నాడు. చూడండి జాన్ డాష్ టీవీ వెన్ ద డోర్ బెల్ ర్యాంగ్ అన్నాడు. చూడండి పక్కన ర్యాంగ్ అన్నాడు, ర్యాంగ్ అంటే ఏంటి V2, వర్బ్ సెకండ్ ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉందండి. మనకు ఒక్కటే కొండ గుర్తండి, ఏంటి అంటే మనకి ఒక పార్ట్లో సింపుల్ పాస్ట్ టెన్స్ వస్తే దానికి కాంబినేషన్ పార్ట్ ఏంటి అంటే వాజ్, వర్, V1 ప్లస్ ఐఎన్జీ, అంటే ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కానీ లేదు హ్యాడ్ V3 కానీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కానీ ఖచ్చితమైన కాంబినేషన్ అండి, అది కాకుండా వేరేది ఏది రాదండి. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో అవి కానీ ఎలిమినేట్ చేసేసి చూడండి, ఇక్కడ యామ్ వాచింగ్ అన్నాడు, ఇది కాదు, ఎందుకని వజ్ వర్ ఐఎన్జీ లేదు, లేదా హ్యాడ్ V3 లేదు. తర్వాత చూడండి వజ్ వాచ్డ్ అన్నాడు, ఇది కూడా కాదు, మనకి రెండు ఆప్షన్స్. నెక్స్ట్ వజ్ వాచింగ్ అన్నాడు, అంటే ఇది ఉంది కాబట్టి అలా ఉంచండి. వుడ్ బీ వాచింగ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు, కాబట్టి ఏంటి రైట్ ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మోడల్. ఎక్కువ సెంటెన్సెస్లో మనకి వర్బ్ ఫామ్ అడిగితే ఇలానే అడుగుతాడండి. ఒక పక్కన వర్బ్ సెకండ్ ఫామ్ వస్తే
పక్కన కాంబినేషన్, పక్క సెంటెన్స్ కాంబినేషన్ అది ముందు రానియండి వెనుక రానియండి ఖచ్చితంగా వజ్ వర్ ఐఎన్జీ అన్న రావాలి, లేదు హ్యాడ్ V3 అన్న రావాలి. ఓకే, నెక్స్ట్ 11th వన్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అన్నాడు. ఇది కూడా అదేనండి. ఓకే, నో వన్ ఈజ్ అలౌడ్ టు డాష్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్ అన్నాడు. చూడండి ఇక్కడ 2 అని ఇచ్చాడు, అంటే 2 తర్వాత మనం ఒక వర్డ్ పెట్టాలి, అంటే వర్బ్స్ ఇచ్చాడు. చూడండి అన్ని వర్బ్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2 తర్వాత వాడేటటువంటి వర్బ్ ఎలా ఉంటుందంటే V1 ఉంటుందండి, V1 ఉంటుంది. నో వన్ ఈజ్ అలౌడ్ టు డాష్ ద ట్రీస్ ఇన్ ద ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లని డాష్ చేయడానికి ఎవరిని అలౌ చేయటం లేదు. చెట్లను ఏం చేస్తారండి, కొడతారు, కొట్టడానికి ఎవరిని అలౌ చేయటం లేదు అన్నాడు. ఇక్కడ చూడండి ఫెల్ అన్నాడు, ఫాల్ అన్నాడు, ఫెల్డ్ అన్నాడు, ఫాలెన్ అన్నాడు. అసలు ఈ 2 ఆన్సర్లు కాదండి. ఎందుకని V1 వాడుకోవాలి. ఫెల్డ్ కానివ్వండి, ఫాలెన్ కానివ్వండి ఏమవుతాయండి, V2 కానీ V3 కానీ అవుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటి ఆన్సర్ 1 అన్న అవ్వాలి లేదా 2 అన్న అవ్వాలి. ఇప్పుడు చెట్టును కొట్టివేయడాన్ని ఏమంటారంటే ఫెల్ అంటామండి. పడవేయడాన్ని ఏమంటాం, ఫాల్ అంటాం. ఇక్కడ పడవేయడం కాదు, కొట్టివేయడం అండి. కొట్టివేయడం కాబట్టి ఏంటి, ఫెల్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్సెస్. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ యొక్క కరెక్ట్ ఆర్డర్ని చూస్ చేయండి అన్నాడండి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి పార్ట్స్ ఇన్ ఇండియా, ఆర్ట్ ఫామ్, ఎస్టాబ్లిష్డ్, ఏన్షియంట్, స్ట్రీట్ థియేటర్, ఈజ్ ఎ వెల్. ఇక్కడ మనం ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ చేసేటప్పుడు ఏంటంటే అండి మ్యాండేటరీ పెయిర్ తయారు చేసుకుంటే చాలా సింపుల్గా అవుతుందండి. ఏంటి మ్యాండేటరీ పెయిర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి 5 పార్ట్లు 2 పార్ట్లు ఖచ్చితంగా ఒకదాని తర్వాత ఒకటి ఉండాల్సిందే అండి. అలాంటి వాటిని మ్యాండేటరీ పెయిర్స్ అంటాం. ఇక్కడ ఈజ్ ఎ వెల్ అన్నాడు. వెల్ వాట్ ఈజ్ ఎ వెల్ వాట్, వెల్ స్ట్రీట్ థియేటరా, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏన్షియంటా, లేదా వెల్ ఆర్ట్ ఫామా, వెల్ ఇన్ ఇండియానా. ఇది గమనిస్తే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈజ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏన్షియంట్ అన్నాడు. అంటే 5, 3 ఒక సెట్లాగా కనిపిస్తున్నాయి. ఎస్టాబ్లిష్డ్ ఏన్షియంట్, వాట్ ఏంటి ఏన్షియంట్, ఆర్ట్ ఫామ్ 2, 5, 3, 2 అండి. కాబట్టి ఈ 5, 3, 2 అనే దాన్ని ఏమంటాము, ఇది మ్యాండేటరీ పెయిర్ అంటాం. ఈ మ్యాండేటరీ పెయిర్ని చెక్ చేయండి. ఇక్కడ 5, 3, 2 లేదు, ఇక్కడ ఉందండి 5, 3, 2 లేదు, ఇక్కడ ఉందండి 5, 3, 2 ఉంది, ఇక్కడ ఉందండి లేదు. కాబట్టి ఏంటి 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇదే ఆన్సర్. ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏమొచ్చిందండి 4. ఏంటి 4, స్ట్రీట్ థియేటర్. తర్వాత ఏంటండి 1 ఇన్ ఇండియా. తర్వాత ఏంటండి 5 ఈజ్ ఎ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఏన్షియంట్ ఆర్ట్ ఫామ్. కాబట్టి ఖచ్చితంగా ఆర్డర్ వచ్చిందండి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుందండి ఎక్కువగా. నెక్స్ట్ 13th వన్, ఆన్ సీయింగ్ ద ఫస్ట్ టైం హరి థింక్ వాట్ డిడ్ కోబ్రా ఫర్ ద. ఇక్కడ ఆన్ సీయింగ్ ద అన్నాడు. ఫస్ట్ ఏం చూశాడండి, ఏం చూశాడు, కోబ్రాని చూశాడు. కాబట్టి మనకేంటి 1, 5 మ్యాండేటరీ పేర్. ఆన్ సీయింగ్ ద కోబ్రా. కాబట్టి 1, 5 లేని చూడండి. ఇక్కడ దీంట్లో 1, 5 లేదండి, దీంట్లో ఉంది. తర్వాత దీంట్లో 1, 5 లేదు, దీంట్లో 1, 5 లేదు. ఆన్సర్ వచ్చేసిందండి మనకి ఇక్కడ. ఇప్పుడు ఏంటి ఆన్సర్ ఏంటో చూడండి, ఇది చెక్ చేద్దాం ఒకసారి. 4, 4th వాట్ డిడ్, తర్వాత ఏంటి హరి థింక్, తర్వాత ఏంటి 1 ఆన్ సీయింగ్ ద, 5 కోబ్రా ఫర్ ద ఫస్ట్ టైం. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్ అన్నాడు. షీ వుడ్ క్రాస్, కల్పనా చావ్లా సెడ్ యాజ్ ఎ చైల్డ్ ఇన్ కర్నాల్ దట్ షీ నెవర్ డ్రెమ్ట్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ స్పేస్ అన్నాడు. ఇక్కడ మనం ఒక మ్యాండేటరీ పేరు తయారు చేయాలండి. ఇప్పుడు కల్పనా చావ్లా సెడ్ అన్నాడండి. ఈ సెడ్ అన్న తర్వాత ఏంటి, జనరల్గా మనకేమొస్తుంది, సెడ్ వస్తే దాట్ రావాలండి. కాబట్టి కల్పనా చావ్లా సెడ్ దాట్. కాబట్టి ఏంటి 2, 4 మ్యాండేటరీ పేరు అవుతుందండి. 2, 4 చూడండి. 2, 4 లేని చూడండి. దీంట్లో 2, 4 లేదు, దీంట్లో 2, 4 లేదు. చూడండి దీంట్లో 2, 4 ఉంది, దీంట్లో 2, 4 ఉంది. కాబట్టి ఆ 2 ఆప్షన్స్ అండి. ఇప్పుడు
మనకేంటి ఇంకొక మ్యాండేటరీ పేరు చెప్దాం. కల్పనా చావ్లా సెడ్ దట్ షీ నెవర్ డ్రెమ్ట్ అన్నదండి. డ్రెమ్ట్ ఏమని కలగలేదు? షీ వుడ్ క్రాస్ ద ఫ్రాంటియర్స్ ఆఫ్ స్పేస్ అందండి. క్రాస్ ఏం క్రాస్ ఫ్రాంటియర్ అంటే 1-5 అండి. ఇక్కడ 1-5 ఎక్కడ ఉంది చూడండి, దీంట్లో 1-5 ఉంది, ఇక్కడ 1-5 లేదండి. కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. థర్డ్ ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుందండి. ఈ ఆర్సీ క్వశ్చన్ మనకి 15 to 19 అంటే ఆర్సీ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజ్ అండి. మనం రీడింగ్ చదివి కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవాలి పాసేజ్ని, అప్పుడు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. దీనికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే ముందు క్వశ్చన్స్ చదవాలండి, ఆ తర్వాత పాసేజ్కి వెళ్ళాలి. దానివల్ల టైంని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద ప్లేస్ డిస్క్రైబ్డ్ ఇన్ ద పాసేజ్ అన్నాడు. ఈ పాసేజ్లో డిస్క్రైబ్ చేసినటువంటి ప్లేస్ సిటీనా, లేకపోతే విలేజా, లేకపోతే టౌనా, లేక బ్యారక్స్ అన్నాడు. సిటీ, విలేజ్, టౌన్ తెలుసు. బ్యారక్స్ అంటే మిలిటరీ పీపుల్ ఉండేటటువంటి టెంట్స్ లాంటి లేదా షెడ్స్ లాంటి ఉండేటటువంటి ప్లేస్ని ఏమంటారు? బ్యారక్స్ అంటారు. ఓకే, సెకండ్ వన్, హౌ మెనీ హిందూ ఫ్యామిలీస్ ఆర్ దేర్? హౌ మెనీ, ఎన్ని నంబర్ అడిగాడండి. హిందూ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటున్నాడు. 17, 1, 5, నన్న. తర్వాత హూ కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ మనో మజ్రా? ఈ మనో మజ్రా అనే ప్రాంతంలో ల్యాండ్ని ఎవరు కల్టివేట్ చేస్తారు, సాగు చేస్తారు? జైన్సా, ముస్లిమ్సా, మిషనరీసా, హిందూసా? నెక్స్ట్, లాలా రామ్ లాల్ ఈజ్ ఏ డాష్ బై ప్రొఫెషన్. ఈ లాలా రామ్ లాల్ అనేటటువంటి వ్యక్తి ఏ ప్రొఫెషన్ చేస్తాడు? టిల్లరా, ప్రీస్టా, మనీ లెండరా, స్వీపరా? వాట్ ఈజ్ లొకేటెడ్ అట్ ద వెస్ట్రన్ ఎండ్ ఆఫ్ విలేజ్? వెస్ట్రన్ ఎండ్లో విలేజ్లో ఏముంది అని అడుగుతున్నాడు. ఓకే, మాస్క్, రామ్లాల్స్ హౌస్, పీపుల్ ట్రీ, పాండ్. చూడండి, మనం క్వశ్చన్ చదివితే మనకి కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ వచ్చేసేసినాయండి. ఇక్కడ ప్లేస్ డిస్క్రైబ్ చేసిన ప్లేస్ ఏంటి? వీడే క్లియర్గా చెప్తున్నాడు, విలేజ్ అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? విలేజ్. ఇది అవునా కాదా అని ఒకసారి చెక్ చేద్దామండి. మనో మజ్రా ఇస్ ఎ టైనీ ప్లేస్ అన్నాడు, చాలా చిన్న ప్లేస్ అంటున్నాడు. అది సిటీ కాదు కదండి అప్పుడు. తర్వాత టౌన్ కూడా కాదు కదండి. ఇక్కడ మనం వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ మిలిటరీ కాదు, బ్యారక్స్ కాదు. కాబట్టి ఏంటి? ఖచ్చితంగా ఇది విలేజ్ అయ్యి. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసేసిందండి. నెక్స్ట్, హౌ మెనీ హిందూ ఫ్యామిలీస్ ఆర్ దేర్? మీరు ఈ పారాగ్రాఫ్ని జాగ్రత్తగా చూస్తే హిందూ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడండి. లాలా రామ్లాల్ ఈజ్ ద ఓన్లీ హిందూ ఫ్యామిలీ అని ఇచ్చాడు, చాలా క్లియర్గా ఇచ్చాడు. చూడండి, ఇక్కడ లాలా రామ్లాల్ ఈజ్ ద ఓన్లీ హిందూ ఫ్యామిలీ అన్నాడు. అంటే ఏంటి? ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నట్లు? ఒకే ఒక ఫ్యామిలీ ఉన్నట్లు లెక్కండి. కాబట్టి ఏంటి? 1, 70 ఆన్సర్ కాదు, 5 ఆన్సర్ కాదు, నన్ను ఆన్సర్ కాదు. తర్వాత హూ కల్టివేట్ ద ల్యాండ్ ఇన్ మనో మజ్రా? ల్యాండ్ గురించి ఎక్కడ చెప్పారు చూద్దామండి. ద 6 ఓన్ ఆల్ ద ల్యాండ్ అన్నాడు. చూడండి, ఇక్కడ ద 6 ఓన్ ఆల్ ద ల్యాండ్ అరౌండ్ ద విలేజ్. అంటే విలేజ్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ అంతా సిక్కొద్ది. ముస్లిమ్స్ ఆర్ టెనెంట్స్ అంటున్నాడు. ముస్లిమ్స్ ఆర్ టెనెంట్స్ అంటే కౌలుదారులు. కాబట్టి ఎవరు సాగు చేస్తున్నట్లు లెక్కండి? ముస్లిమ్స్ చేస్తున్నారు. కాబట్టి ఆన్సర్ 2 అయిపోతుంది. నెక్స్ట్, లాలా రామ్లాల్ డాష్ బై ప్రొఫెషన్. ఈ లాలా రామ్లాల్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? ఓకే, ఎవరు అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, 2వ లైన్ బిగినింగ్లో మనీ లెండర్ లాలా రామ్లాల్ అన్నాడు. అంటే వాట్ ఈస్ హిజ్ బిజినెస్ అంటే మనీ లెండర్, డబ్బులు అప్పిస్తూ ఉంటాడండి. నెక్స్ట్, వాట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్ ఎండ్ ఆఫ్ ద విలేజ్? విలేజ్ వెస్ట్ ఎండ్లో ఏముంది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎట్ ద వెస్ట్ ఎండ్ ఆఫ్ ద విలేజ్ దెర్ ఈజ్ ఎ పాండ్ అన్నాడు. ఎక్కడుంది? పాండ్ ఉంది అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మాస్క్ ఇచ్చాడు, పీపుల్ ట్రీ ఇచ్చాడు, తర్వాత రామ్లాల్స్ హౌస్ ఇచ్చాడు, పాండ్ ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? పాండ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్,
చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఇక్కడ ఒక వర్డ్ అండర్లైన్ చేశాడు, దానికి సిమిలర్ మీనింగ్ అంటే సినోనిమ్ కనుక్కోండి అన్నాడండి. డిఫారెస్టేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పాసిటీ ఆఫ్ యానిమల్ లైఫ్. ఇక్కడ చూడండి, మనం ఈ సెంటెన్స్లో పాజిటివ్ థింగ్ చెప్తున్నాడా నెగిటివ్ థింగ్ చెప్తున్నాడో చూసుకోండి. ఏం చెప్తున్నాడు? డిఫారెస్టేషన్ అన్నాడు, అడవులు కొట్టేయడం. అడవులు కొట్టేయడం వల్ల కారణంగా ఏం జరుగుతుందండి? యానిమల్ లైఫ్ ఏమైపోతుంది? పాజిటివ్ వస్తుంది అన్నాడు. అంటే ఏంటి? యానిమల్ లైఫ్కి పాజిటివ్ వస్తుంది అంటే ఆ పాజిటివ్ అనే వర్డ్కి మీనింగ్ మనం చూడాలి. ఇక్కడ పాజిటివ్ వర్డ్ అయితే కాదండి, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే ఇట్స్ ఎ నెగటివ్ వర్డ్ అండి. ఎందుకని నెగటివ్ వర్డ్ అంటే డిఫారెస్టేషన్ అన్నాడు. డిఫారెస్టేషన్ అంటే అడవులు కొట్టేయడం వల్ల యానిమల్ లైఫ్ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అవుతుందా? అడవులు కొట్టేస్తే యానిమల్ పెరుగుతాయంటే పెరగవండి. లేదు, షూటప్ అన్నా ఇంక్రీజ్ అయ్యి, కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. తర్వాత పాజిబిలిటీ అన్నాడు. ఓకే, ఈ యానిమల్ లైఫ్కి పాజిబిలిటీ ఉంటుందండి? ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? స్కేర్సిటీ. స్కేర్సిటీ అంటే ఏంటి? తగ్గిపోతుంది. నెక్స్ట్, చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ సిమిలర్ ఇన్ మీనింగ్ అండి. ఇక్కడ కూడా సినోనిమ్ అడిగాడు. అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్ ఏంటి? ఇక్కడ రీఫర్బిష్డ్ అన్నాడు. ద బిల్డింగ్ హ్యాస్ బీన్ రీఫర్బిష్డ్ రీసెంట్లీ. ఈ మధ్యనే ఈ బిల్డింగ్ ఏం చేశారు? రీఫర్బిష్ చేశారు అన్నాడు. ఈ మధ్యనే రీఫర్బిష్ చేశాడు అంటే కన్స్ట్రక్టెడ్ అనే, లేదా డిస్పోజ్డ్ అనే, డెమాలిస్డ్ అనే, రినోవేటెడ్ అనే, ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. రీఫర్బిష్డ్ అంటే ఏంటి అంటే రీ అంటే మళ్ళీ, అగైన్ అని. ఓకే, మళ్ళీ అంటే గుర్తుపెట్టుకోండి, రీ అంటే అగైన్, మరలా అనేటటువంటి అర్థంలో వాడతాం. మళ్ళీ ఏం చేశారంట? ఫర్బిష్ చేశారంట. అంటే దాని అర్థం కన్స్ట్రక్టెడ్ కాదండి, డిస్పోజ్ అంటే అమ్మేసేసారు అది కాదండి, డెమాలిష్ కాదండి. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే రినోవేట్ అండి. రినోవేట్ అంటే నో అంటే న్యూ అని అర్థం. నో అంటే న్యూ అంటే ఏంటి? మళ్ళీ కొత్తగా చేశారు, దాన్ని రినోవేట్ చేశారండి. అంటే ఏంటి? పాత బిల్డింగ్ని కొత్తదిగా మార్చారు. దట్ ఈస్ ద ఆన్సర్ అండి. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 22nd వన్. చూస్ ద యాంటనిమ్. అండర్లైన్డ్ వర్డ్కి యాంటనిమ్ చూజ్ చేయండి అన్నాడు. యాంటనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్ అండి. హీ రిలింక్విష్డ్ ఫ్రమ్ ద రోల్ ఆఫ్ మేనేజర్ లాస్ట్ మంత్. రిలింక్విష్ అయ్యాడు. దేని నుంచి? మేనేజర్ రోల్ నుంచి లాస్ట్ మంత్ రిలింక్విష్ అయ్యాడు అన్నాడు. ఇక్కడ దీనికి ఆపోజిట్ మీనింగ్ కావాలండి. ఆపోజిట్ మీనింగ్ రావాలి అంటే యాంటనిమ్ రావాలి. యాంటనిమ్ రావాలి. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్ ఉండి రినన్స్ అన్నాడండి, గేవ్ అప్ అన్నాడు, రీటైన్డ్ అన్నాడు, డిస్కంటిన్యూడ్ అన్నాడు. ఈ 4 వర్డ్స్లో మీరు గమనిస్తే రినన్స్డ్ అన్న గివ్ అప్ అన్న రెండు ఒకే అర్థం అండి. రినన్స్ అంటే గివ్ అప్, గివ్ అప్ అంటే రినన్స్. మనం ఒక వర్డ్కి 2 ఆప్షన్స్ ఆన్సర్స్ కావండి, కాబట్టి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. రినన్స్, గివ్ అప్. తర్వాత ఏంటి? రీటైన్డ్ ఉందండి, డిస్కంటిన్యూడ్ ఉంది. రిలింక్విష్డ్ ఫ్రమ్ ద రోల్. డిస్కంటిన్యూడ్ అంటే ఏంటి? ఆగిపోయాడు అని అర్థం. రీటైన్డ్ అంటే ఏంటి? ఇక్కడ అక్కడే ఉండిపోయాడు. ఇక్కడ ఏంటంటే రిలింక్విష్ అంటే అర్థం ఏంటి అంటే రిలింక్విష్ అంటే గివ్ అప్ అనండి, గివ్ అప్. ఓకే, గివ్ అప్ అంటే వదిలిపెట్టేశాడు, వచ్చేసేసాడు బయటికి. దీనికి ఆపోజిట్ రాయాలి అంటే అక్కడే ఉన్నాడు అని మీనింగ్ రావాలి. కాబట్టి ఏంటి? రీటైన్డ్ అని సెన్స్. ఇది కూడా ఆన్సర్ కాదండి. నెక్స్ట్, చూస్ ద యాంటనిమ్. యాంటనిమ్ మళ్ళీ యాంటనిమ్ అడిగారు. అండర్లైన్డ్ వర్డ్ ఏంటి? ఇక్కడ అండర్లైన్డ్ వర్డ్ సాంగ్విన్. అండర్లైన్డ్ వర్డ్ అండి, సాంగ్విన్. వీఆర్ సాంగ్విన్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ద మీటింగ్. మీటింగ్ యొక్క అవుట్కమ్ గురించి మేమేంటి? సాంగ్విన్గా ఉన్నాము అంటున్నాడు. వాట్ ఈజ్ సాంగ్విన్? సాంగ్విన్ అంటే గ్లూమీనా, హ్యాపీనా, కాన్ఫిడెంటా, జెన్యూనా. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది? అంటే మీటింగ్ యొక్క అవుట్కమ్ గురించి మేము సాంగ్విన్గా ఉన్నాము అంటున్నాడు. అంటే ఏంటి? వాళ్ళు పాజిటివ్గా ఉన్నారండి. ఇక్కడ ద వర్డ్ సాంగ్విన్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ హ్యాపీ, అదే మీనింగ్ అండి. కాన్ఫిడెంట్ అదే మీనింగ్ అండి. ఓకే, ఆ 2 మీనింగ్స్ అయ్యే వస్తాయండి. కాన్ఫిడెంట్, హ్యాపీ అనే సెన్స్లోనే
శాంగ్విన్ వాడతాం. ఇక్కడ మనకు కావాల్సింది యాంటోనిమ్, దానికి ఆపోజిట్ మీనింగ్ కావాలి. ఆపోజిట్ మీనింగ్ అంటే పాజిటివ్ వర్డ్ కాదు, కాబట్టి 2 ఆప్షన్స్ కాదు. జెన్యూన్ పాజిటివ్ ఆప్షన్ ఇది కాదు. ఆన్సర్ ఏంటంటే గ్లూమీ ఇస్ ద ఆన్సర్ అండి, గ్లూమీ. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఈ కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, డైలమాకి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? దిస్ ఈజ్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అండి, DILEMMA, డైలమా ఇస్ ద రైట్ వర్డ్. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి? ఎక్విప్మెంట్ అండి. ఎక్విప్మెంట్లో EQUIPME అంటే ఎక్విప్మెంట్, ద ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్ అండి. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్స్ కాదు. నెక్స్ట్ చూస్ ద అప్రాప్రియేట్ ప్రిపోజిషన్ అన్నాడు. ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద రైట్ ప్రిపోజిషన్ అంటే పెక్యులియర్ ఫ్రమ్ కాదండి, పెక్యులియర్ విత్ కాదు, పెక్యులియర్ బై కాదు. ఆన్సర్ ఈజ్ పెక్యులియర్ టు. పెక్యులియర్ తర్వాత టు అనేది వాడతాం. నెక్స్ట్ ద హౌసెస్ వర్ బిల్ట్ ఇన్ ఏ లాంగ్ రో డాష్ ద కోస్ట్ ఆఫ్ ద సీ. ఇక్కడ చూడండి, అండర్ అనేది రాదండి. సీ కోస్ట్కి కింద కడతామని కుదరదు. బెనిత్ అనేది కూడా ఆన్సర్ కాదు. ఓకే, బిట్వీన్ ఏంటి, సీ కోస్ట్ మధ్యలో కడతామా అంటే ఇది కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఇట్స్ అలాంగ్ ద సీ కోస్ట్ ఆఫ్ ద సీ అంటే. ఇక్కడ చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్ అండి. ఓకే, ఈ నెయిదర్ ఆఫ్ కూడా అండి. ఇవి వచ్చిన తర్వాత దీని పక్కనే వచ్చేటటువంటి అది నౌన్ కానివ్వండి, ప్రనౌన్ కానివ్వండి, ఎలా ఉండాలంటే ప్లూరల్గా ఉండాలండి, ప్లూరల్గా ఉండాలి. ముందు అది చెక్ చేసుకుందామండి. చూడండి, ఆఫ్ తర్వాత ద గర్ల్స్ వచ్చింది, ద గర్ల్స్ వచ్చింది, ద గర్ల్స్ వచ్చింది, ద గర్ల్స్ వచ్చింది. వెరీ గుడ్, అన్నీ రైట్ అయ్యండి ఇవి. నెక్స్ట్ ఆ పక్కన వచ్చేటటువంటి వెర్బ్ అయితే మాత్రం అండి, ఈ వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్ వీటి తరువాత వచ్చేటటువంటి ఈ వర్బ్ అయితే మాత్రం ఎలా ఉండాలంటే సింగులర్ వర్బ్ ఉండాలండి. సింగులర్ వర్బ్ వాడాలి. కాబట్టి సింగులర్ లేనిది ఏంటో చూడండి, ఆర్ అన్నాడు. ఫస్ట్ది ఆర్ కాదు ఆన్సర్. తర్వాత ఈజ్ అన్నాడు, ఈజ్ ఆన్సర్ అవ్వచ్చు. తర్వాత చూడండి హ్యావ్ అన్నాడు, హ్యావ్ ఆన్సర్ కాదు. తర్వాత ఏంటి, వర్ అన్నాడు, వర్ ఆన్సర్ కాదు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి, నెయిదర్ ఆఫ్ ద గర్ల్స్ ఈజ్ విల్లింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్ అండి, ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఈచ్ ఆఫ్, ఐదర్ ఆఫ్, నెయిదర్ ఆఫ్. ఆఫ్ తర్వాత వచ్చేటటువంటి నౌన్ కానివ్వండి, ప్రనౌన్ కానివ్వండి, ఎలా ఉండాలి అంటే ప్లూరల్లో ఉండాలి, బహువచనంలో ఉండాలి. ఆ తర్వాత వచ్చేటటువంటి వెర్బ్ ఎలా ఉండాలండి, సింగులర్లో ఉండాలి, ఏకవచనంలో ఉండాలి. ఈ రూల్ బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 29th వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఇక్కడ ఏమంటున్నాడు, రమేష్ సెడ్ దట్ హీ విల్ బీ రెడీ ఇన్ అన్ అవర్ అన్నాడు. ఇక్కడ ఈ మోడల్ ఏంటంటే డైరెక్ట్ అండ్ మోడల్లో ఇచ్చాడండి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ చూడండి మీరు, రమేష్ సెడ్ 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 అన్నిట్లో సెడ్ ఉంది. అంటే దేంట్లో ఉన్నట్లు లెక్క పాస్ట్ టెన్స్లో ఉందండి. అది పాస్ట్లో ఉంటే ఆ తర్వాత వచ్చే క్లాస్ కూడా ఖచ్చితంగా పాస్ట్లోనే ఉండాలండి, ఖచ్చితంగా పాస్ట్లోనే ఉండాలి. లేదు అంటే ఆ సెంటెన్స్ తప్పు అని అర్థం. చూడండి, సెడ్ దట్ హీ విల్ బీ అన్నాడు, విల్ బీ రాంగ్ అండి. అది ఆన్సర్ ఎలా ఉండాలి, వుడ్ బీ వస్తే రైట్ అవుతుంది. తర్వాత చూడండి, విల్ రెడీ అన్నాడు, ఇది తప్పండి, ఇది ఆన్సర్ కాదండి. నెక్స్ట్ వన్ చూడండి, రమేష్ సెడ్ దట్ హీ వుడ్ బీ అన్నాడు, దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దిస్, దీనికి అవకాశం ఉంది, అలా ఉంచండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ చూడండి, రమేష్ సెడ్ దట్ హీ బీ రెడీ అన్నాడు, ఇది కూడా ఆన్సర్ కదండి. కాబట్టి ఆన్సర్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆప్షన్. రమేష్ సెడ్ దట్ హీ వుడ్ బీ రెడీ ఇన్ అన్ అవర్. నెక్స్ట్ 30th వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. ఇక్కడ చూడండి, మనం ఈ సెంటెన్స్ గమనిస్తే అన్నిట్లోనూ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ అన్నాడు. అంటే లాస్ట్ వీక్ అనేటటువంటి లాస్ట్ వీక్ అంటే ఈ లాస్ట్ అనేటటువంటి పదం వస్తే అక్కడ మనం V2 వర్బ్ సెకండ్ ఫామ్ అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలండి. ఆ సెంటెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. వర్బ్ ఏ రూపంలో ఉంటుంది, సెకండ్ రూపంలో ఉంటుంది. ఇక్కడ లేకపోతే అది ఆన్సర్ కాదండి. చూడండి, ఫస్ట్ వన్ చూడండి, కేమ్ అంటే V2 అనేది అవ్వచ్చు. తర్వాత చూడండి, హ్యాస్ కమ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. తర్వాత చూడండి, కమ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదండి. హ్యాడ్ కమ్ అన్నాడు, ఇది ఆన్సర్ కాదు. దెన్ ద రైట్ ఆన్సర్ ఈజ్ ద ఫస్ట్ వన్, రాయ్ కేమ్ టు ద సిటీ లాస్ట్ వీక్. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, ఎగో,
బ్యాక్, ఇలా పాస్ట్ టైం ఏదైనా ఇచ్చినా అక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్లో రాయాలి. వర్బ్ మస్ట్ బి ఇన్ ద సెకండ్ ఫామ్, వర్బ్ రెండవ రూపంలో ఉండాలి.